హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాను మనసుదా ఛానల్. బిగ్ బాస్ 8 హౌస్లో యష్మి ఈ వారం ఎలిమినేట్ అవ్వటం జరిగింది. అయితే మనకి చివరిదాకా పృథ్వీ అలా యష్మి ఇద్దరిని డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించి చివరిగా యష్మిని నామినేట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ రెడ్ డ్రెస్ వేసుకున్నారేమో అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత రోహిణి గారికి ఓటింగ్ పర్సంటేజీ ఆ ఎపిసోడ్లు అన్నీ చూసుకుంటామంటే ఆమెకి తగ్గుతూ వస్తుంది. కానీ ఈ వారం ఆమె ఆడిన ఆట తీరు ఆమెని సేఫ్ జోన్లో పడేసిందనే చెప్పాలి. ఆమె ఆట కనుక మనం చూసినట్లయితే ఆమెను మెచ్చుకోకుండా ఉండరు అనమాట, అంత బాగా ఆడారు. తర్వాత యష్మి గారే ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే ఆమెకి గత సీజన్లో కంటే గత ఎపిసోడ్లో కంటే ఈ వారం ఎపిసోడ్స్లో కొంచెం కంటెంట్ తగ్గిందనే చెప్పాలి. అందువల్లే ఆమె ఎలిమినేట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. అయితే స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో సోనియా గారు ఉన్న రోజులు సోనియా గారికి ధీటుగా ఎదురుగా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యష్మి అనే చెప్పాలి. ఇప్పుడు సోనియా గారి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే ఆమె ఫిజికల్గా ఫిట్, అలాగే మాట పరంగా కానీ గేమ్లు కూడా బాగా ఆడగలరు. ఆమె కనుక స్టార్టింగ్ నుంచి కొంచెం గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే ఇప్పుడు దాకా కూడా ఉండగలిగేవారు. కానీ చూసే జనాలకి ఏమనిపించింది అంటే అక్కడ నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరితోనే ఎక్కువగా ఉండటం, అదే మనకి టెలికాస్ట్ చేయటం, దాని ద్వారానే ఆ టెలికాస్ట్ ఏదైతే మనకి చేస్తారో దాని ద్వారానే జనాలు ఓట్లు వేయటం జరుగుతుంది కదా. అలాంటప్పుడు ప్రతిసారి వాళ్ళతోటే ఉండి గేమ్ తక్కువగా ఆడింది అని జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది. అందుకనే ఆమె అప్పుడు ఎలిమినేట్ అవ్వటం జరిగింది. ఆమె ఉన్న రోజులు ఆమెకి ధీటుగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యష్మినే అని చెప్పాలి. ఎందుకంటే ఆమెకి మాటకు మాట ఏదైనా కానీ ఎదురుగా నిలబడగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే బిగ్ బాస్ 8 హౌస్లో అది ఒక్క యష్మి గారు అనే చెప్పాలా. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ రేపు మనకి నామినేషన్ ప్రక్రియ అనేది ఎప్పటిలాగే జరుగుతూ ఉంటుంది. ఈ నామినేషన్ ప్రక్రియ ఉండే కొంది దేనికి దారితీస్తుందో చూడాలన్నమాట. అంటే యష్మి సడన్గా వెళ్ళిపోవటం ఇన్ని రోజులు ఉండి ఆమె ఆట బాగా ఆడుతున్నా కానీ ప్రతి వీక్ అక్కడ ఉన్న కంటెస్టెంట్కి ఛాలెంజ్. ఎందుకంటే ఆ కంటెంట్ అనేది ఎవరికైతే బాగా పడుతుందో, ఎవరైతే జనాల దృష్టిలోకి వెళ్తారో, జనాల్ని బాగా ఆకర్షించగలుగుతారో వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. అందుకని ఇంకా ఇటు తిరిగి కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి ఈ కొన్ని రోజుల్లో ఎవరైతే ప్రేక్షకులకి దగ్గరగా ఉండి వాళ్ళ మనసుని గెలుచుకోగలుగుతారో వాళ్ళే నెంబర్ 1 ప్లేస్ అచీవ్ అవుతారు. మరి దీన్ని బట్టి ఆ నెంబర్ 1 స్టేజ్కి ఎవరు వెళ్తారు అనేది పోను మనమే చూడగలుగుతాము. ఇక్కడ ప్రతి కంటెస్టెంట్కి ప్రతిరోజు ఇది వాళ్ళు ఇచ్చే కంటెంట్ను బట్టి వాళ్ళు ఆడే గేమ్ను బట్టి అయితే మనకి టెలికాస్ట్ అయ్యే విధానాన్ని బట్టి చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆ టెలికాస్ట్ అయ్యేదాన్ని బట్టే వాళ్ళకి ఓట్లు వేయటం జరుగుతుంది. కాబట్టి
ఎక్కువగా ఎవరు బాగా ఆడగలుగుతారో, ఎక్కువగా ఎవరు కంటెంట్ బాగుందో వాళ్ళకే ఓట్లు వేయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.